అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వృషభం వాళ్ళకి దీనికి ఆపోజిట్ అని చెప్పచ్చు. అన్ని వైపుల నుంచి సహకారము అండ్ బంధుమిత్రులతో కలవడము, ఫంక్షన్స్ అండ్ ఫైనాన్షియల్గా అన్ని వైపుల నుంచి కూడా మీకు కలిసి వచ్చేలా ఉంటుంది. సో ఒక ఫంక్షన్కి వెళ్ళి చేద్దామన్నా మీ వైపు నుంచి పెద్ద ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అలానే ధనలాభము అండ్ ఫ్యామిలీలో అందరికీ కూడాను హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. మంచి ట్రావెల్స్, హాలిడే ట్రావెల్స్ చేస్తారు అండ్ ఫారెన్ ట్రావెల్స్కి చాలా వరకు పాసిబిలిటీ ఉంది. అండ్ గురు బలము కారణంగా మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఇచ్చే సలహాలు కానీ వక్రగ్రహాలు ఉన్నప్పటికీను గురువు బలంగా ఉన్న కారణంగా మీకు రాశిలోనే కానీ లగ్నంలోనే కానీ ప్రస్తుత పరిస్థితిలో మీరు తీసుకునే నిర్ణయాలు, మీరు చెప్పే సలహాలు మీ పిల్లలకి కానీ అండ్ మీ కుటుంబానికి కానీ చాలా బాగుంటాయి. అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెము వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. బట్ ద సేమ్ టైము మీకు మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సహకారం బాగుంటుంది. అంటే పైనున్న వాళ్ళు మీకు సరైన గైడెన్స్ ఇవ్వడం ద్వారాను అండ్ ముఖ్యంగా మనకి మార్చి నెలలో చాలా కంపెనీస్లో అప్రైజల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ కనుక మీది వృషభము అయినట్టయితే, అది రాసో లగ్నము సో అయినట్టయితే మీకు ఈ టైంలో జరిగే అప్రైజల్స్ అన్నీ చాలా మంచిగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ వృషభం వాళ్ళకి బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ధనలాభము చాలా బాగుంది. ఫారెన్ బిజినెస్లో ఉండే వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి అండ్ సోషల్ మీడియాలో ఉండే వాళ్ళకి అందరికీ కూడాను ఈ మంత్ అద్భుతమైన అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. సో వృషభం వాళ్ళకి చెప్పేది ఒకే ఒకటి, కొంచెము అనారోగ్య సమస్యలు రకరకాల విధంగా స్కిన్ ఎలర్జీస్ అని, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అని సో కొంత ఉండొచ్చు. అలానే మిమ్మల్ని ఫైనాన్షియల్గా మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎవరికైనా ఏదైనా సహాయం అడిగి చేసేటప్పుడు అది నిజమో కాదో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా శుభకార్యాల్లోనూ అలానే ఫ్రెండ్స్కి సంబంధించిన అంటే గ్యాదరింగ్స్లోనో ఏదో ఒకటి సోషల్ యాక్టివిటీస్లో ఈ విధంగా మిమ్మల్ని ఫైనాన్షియల్గా మోసం చేద్దాం అనుకునే వాళ్ళు రిలేషన్ కలుపుకుని ఎక్కువ ఉంటారనమాట. కాబట్టి ఎవరికైనా సరే ఈ మంత్ మీరు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆలోచించుకుని చేసి వదిలేని తప్పించి మళ్ళీ నాకు బ్యాక్ వస్తా ఎలాంటి వద్దు. అంటే ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్ ఇబ్బంది పడవచ్చు. అటువంటి విషయాల్లో మటుకు జాగ్రత్త వహించాలి. కాకపోతే మోస్ట్లీ మీకు నష్టపోయే అవకాశాలు ఏవి లేవు. అండ్ ఎస్పెషల్లీ కొత్తగా మీకు మీడియా రిలేటెడ్ అంటే ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఈ ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించిన వాటిల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఈ టైం చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడాను శుక్రరాహువులు కలిసినప్పుడు ఇట్ విల్ గివ్ లైక్ ఏ వేవ్ కైండ్ ఆఫ్ అంటే వైరల్ కైండ్ ఆఫ్ రికగ్నైజేషన్